హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనీవ్యూ లోన్ అప్లికేషన్ గురించి చెప్తానండి. మనీవ్యూలో నేను పాస్ట్లో చాలా టైమ్స్ లోన్ తీసుకున్నాను. వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నాకు మనీవ్యూలో 2,65,000 లోన్ ఆఫర్ వచ్చిందండి. నేను తీసుకోలేదు, బట్ వీడియో చేస్తున్నాను. మనీవ్యూ అనేది NBFC రిజిస్టర్డ్ అండి. సో మీరు ట్రస్ట్ చేయొచ్చు. కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది, కానీ మనీవ్యూలో లోన్ ఆఫర్ చేస్తారు. వన్స్ మీరు లోన్ క్లోజ్ చేసిన వెంటనే కూడా లోన్ ఆఫర్ చేస్తారు. నాకు ఇది 3rd టైం లోన్ ఆఫర్ చేస్తున్నారు. నేను మనీవ్యూ యాప్ ఓపెన్ చేసి హోమ్ పేజ్లో చూపిస్తున్నాను. కంటిన్యూ లోన్ అప్లికేషన్ మీద క్లిక్ చేశానండి. యువర్ అప్లికేషన్ ఈస్ ఇన్కంప్లీట్ అని చూసారా, అది కంటిన్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేశాను. నా క్రెడిట్ స్కోర్ 773 ఉందండి. 650 ఎబో ఉంటే మన క్రెడిట్ స్కోర్ మనకి లోన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నాకు 2,65,000 లోన్ ఆఫర్ వచ్చిందండి. 27 months, పర్ మంత్ 13,754 EMI ఉంటుంది. ఇందులో ప్రాసెసింగ్ ఫీజు ఎక్కువగా తీసుకుంటారు. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ కూడా చూపిస్తున్నాను క్లియర్గా. నేను మీకు స్లైడర్ మూవ్ చేసిన దాన్ని బట్టి మనీ ఎక్కువ తక్కువ అవుతాయి. అన్ని రకాలుగా చూపిస్తున్నాను. పెద్ద అమౌంట్స్కి అండ్ తగ్గించి చూపిస్తున్నాను. సపోజ్ 2,30,000 పెట్టుకుంటే 27 months లోన్ EMI ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ లోన్ టర్మ్ 24 months కూడా ఆఫర్ చేస్తున్నారు. మీరు ఏదైనా చూస్ చేసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. ప్రాసెసింగ్ ఫీ కూడా చూపిస్తున్నారు. కావాలంటే మీరు వీడియో పాస్ చేసి చూసుకోండి. 2,05,000కి 27 months 24 months అలా ఆఫర్ చేస్తున్నారు. EMI అనేది మీరు మీకు నచ్చినట్టు చూస్ చేసుకొని మీరు ప్రొసీడ్ చేసుకోవచ్చు. 21 monthsకి 12,771 EMI అవుతుంది అలా అన్నట్టు. మనం అమౌంట్ అనేది తగ్గించుకుంటే EMI ఆప్షన్ అనేది టర్మ్స్ అనేవి తక్కువ ఎక్కువ కూడా ఇస్తున్నారు. లైక్ ఏంటంటే ఇప్పుడు 27 months అని కాకుండా 15 monthsకి కూడా ఇస్తున్నారు, 12 monthsకి కూడా ఇస్తున్నారు. మనం అమౌంట్ తగ్గించిన దాన్ని బట్టి 2,30,000కి 27 monthsకి ఇంత అవుతుంది, 24 monthsకి ఇంత అమౌంట్ అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సపోజ్ 1,10,000 తీసుకున్నారనుకోండి, మనకి 18 months పే చేసే ఆప్షన్స్ కూడా ఉంది. టర్మ్ అనేది 18 months మనం చూస్ చేసుకునేలాగా లోన్ టర్మ్. EMI అనేది 7,000 అవుతుంది. 14 months కూడా ఉంది. ఈవెన్ 9 months వరకు ఛాన్స్ ఇస్తున్నారు. మనం 1,10,000 చూస్ చేసుకుంటే మనము టర్మ్ అనేది మనకు నచ్చినట్టు పెట్టుకునేలాగా ఆప్షన్ ఇచ్చారు. సపోజ్ 1,65,000 తీసుకుంటే 15 months వరకు ఛాన్స్ ఉంది. 15, 18 months, 21, 24 months, 27 months అది మీ ఇష్టం. మీరు ఎలా అయినా చూస్ చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజ్ చూసుకొని మీకు నచ్చినట్టు టర్మ్ పెట్టుకొని లోన్ తీసుకుంటే మీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ తీసుకోండి. నేనైతే మీకు ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఎవరికైతే ఈ మనీవ్యూలో లోన్ ఆఫర్ ఎలా ఉంటుంది, ఎంత అమౌంట్కి ఎంత EMI ఉంటుంది, నాకైతే ఇలా ఉంది. ఇది నా సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని నాకు ఇంత లోన్ ఆఫర్ చేశారండి. అందరికీ ఇంత అమౌంట్ లోన్ ఆఫర్ చెయ్యరు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. నాకైతే ఇంత అమౌంట్ లోన్ ఆఫర్ చేశారు. నేను స్లైడర్ తక్కువ చేసి కూడా మీకు చూపించాను. 1,10,000 తీసుకుంటే కూడా ఇందులో ఎలా ఉంటుందో క్లియర్గా చూపించాను. ఇంతే EMI ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే మన సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే మనకి EMI అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా మన సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని ఉంటుందండి. సిబిల్ స్కోర్ తక్కువగా ఉండి కూడా మీకు లోన్ ఆఫర్ చేశారు అంటే మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. సో EMI అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అది ఒకసారి గమనించుకోండి. నేనైతే లోన్ తీసుకోలేదు. మీకు వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఎవరికైనా మనీవ్యూలో లోన్ ఆఫర్ చేస్తే ఎలా తీసుకోవాలి అనేది ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైనల్గా ఏముంటుందంటే, మనం ఒకవేళ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే 4 steps ఉంటాయండి. కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత 4 steps ఉంటాయి. అవి ఏంటంటే, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లైక్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మీరు ప్రతి డీటెయిల్ అడుగుతారు. మీరు సెల్ఫ్ ఎంప్లాయీ అయితే ఏం వ్యాపారం చేస్తున్నారు, ఏ బిజినెస్ చేస్తున్నారు అనేది నేమ్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుందో ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత KYC సబ్మిట్ చేయాలి. KYC అంటే లైక్ ఆధార్, పాన్ ఉంటే సరిపోతుంది. EMI ఆటో డెబిట్, మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే ఆటో డెబిట్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత రివ్యూ అండ్ సైన్ అగ్రిమెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు లోన్ అనేది వెంటనే డిస్బర్స్ అయిపోతుంది. లెట్స్ గో మీద క్లిక్ చేసి మీరు ఫర్దర్ ప్రాసెస్ ఏంటో చేసుకోండి. నేను మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను ఏమేమి ఉంటాయో. ఇలా ఉంటాయండి. బేసిక్ అబౌట్ యువర్ బిజినెస్, బేసిక్ బిజినెస్ నేమ్ అడుగుతారు, మీ రిజిస్టర్ అడ్రస్ అడుగుతారు, మీ పిన్ కోడ్ అడుగుతారు, బిజినెస్ స్పేస్ అడుగుతారు, మీకు యాన్యువల్గా ఎంత సేల్ జరుగుతుందో అడుగుతారు, మీకు యాన్యువల్ సేల్ ఎంత ఉంటుందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత అనేది ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ టైప్, నేచర్ ఆఫ్ బిజినెస్, ఇండస్ట్రీ ఏంటి, బిజినెస్ ఏజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది, మీరు GST నెంబర్ ఉందా లేదా,
ఉదయం సర్టిఫికేట్ ఉందా, ఇలా కొన్ని అడుగుతారు. అన్నీ ఫిల్ చేయాలండి, ప్రాపర్గా ఫిల్ చేస్తేనే ప్రొసీడ్ అవుతుంది. మీరు జిఎస్టీ నెంబర్ ఉంటే ఎస్ అని చూస్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఉదయం సర్టిఫికేట్ ఉంటే కూడా ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే రెండింటికి నో అని క్లిక్ చేసి రైట్ మార్క్ మీద క్లిక్ చేసేసి కంటిన్యూ క్లిక్ చేసేసేయాలి. ఇలా మీరు బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలండి. ఏ లిటిల్ మోర్ అబౌట్ యూ అని అడుగుతారు, మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అడుగుతారు, మీ మ్యారిటల్ స్టేటస్ అడుగుతారు, మీ ఎడ్యుకేషన్ అడుగుతారు, మీరు ఎక్కడ నివసిస్తున్నారని అడుగుతారు, పర్పస్ ఆఫ్ లోన్ అడుగుతారు. మీరు పర్పస్ ఆఫ్ లోన్ కూడా మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్, ఎక్విప్మెంట్ ఆర్ మెటీరియల్ పర్చేస్, బిజినెస్ ఎక్స్పెన్స్, ఏదో ఒకటి చూస్ చేసుకోండి. పర్పస్ ఆఫ్ లోన్ ఏదో కొందాం అనుకుంటున్నాను, సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసేసేయాలి. అంతా తీసేసుకుంటారు. తర్వాత కేవైసీ చేసేస్తారు. కేవైసీ అయిన తర్వాత, కేవైసీ మీన్స్ మీ ఆధార్ పాన్ డీటెయిల్స్ ఇచ్చేయాలి అంతే. తర్వాత ఫర్దర్గా ఏముంటుంది అంటే ఈఎంఐ ఆటో డెబిట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. తర్వాత ఈఎంఐ ఆటో డెబిట్ అయిన వెంటనే 5 minutesలో అకౌంట్లోకి మనీ డిస్బర్స్ అవుతాయి. ఇంతే అండి. మనీ వ్యూలో లోన్ ఆఫర్ చేసిన వెంటనే ఫర్దర్ ప్రాసెస్ ఇంతే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. ఇన్ కేస్ మీకు లోన్ గురించి ఎలా తీసుకోవాలి ప్రాసెస్ అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నేను పాస్ట్లో తీసుకున్న లోన్స్ ఉన్నాయి, వాటి లింక్స్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే అండి. మీరు లోన్ తిరిగి కట్టుకుంటారు అనుకుంటేనే లోన్ తీసుకోండి, అదర్వైజ్ తీసుకోవద్దు. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.